అందుకనే దైవజనులు మొంగమూరు దేవదాసాయి గారు కూడా అన్నా నీవ సాగినా అన్నా వస్త్రములకై. అన్నం ఉండేది కాదటండి అయ్యగారికి, మొంగమూరు దేవదాస్ అయ్యగారికి. బట్టలు కూడా ఉండే కదట. నేను కూడా కొన్ని సంవత్సరాలు అవే బట్టలు వాడానండి. గుర్తుందా జ్యోతి నీకు? అవే బట్టలు వాడేవాళ్ళు లేక అలాగే సేవలు తిరిగేవాళ్ళు. మాసిపోవటం కాదు, రంగిలిసిపోవటం కాదు, అరిగిపోయేలా వాడానండి కొన్ని సంవత్సరాలు కొత్త బట్టలు లేక. అరే ఆ దైవజనుడికి సరైన వస్త్రాలు లేక ఒకే జతను అలాగే ఉతుక్కుని ఆరబెట్టుకుని ఆ వారేదాకా నీటిలో ఉండేవాడట ఆయన. శరీరం అంతా బయట కనబడకూడదని. ఆయన అనుగ్రహించిన అన్నాన్ని బట్టి, వస్త్రాన్ని బట్టి ఆయన రాసుకున్నారండి ఈ పాట. నేను పాడాను కూడా ఈ పాటని, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఇది. అన్నా నీవ సాగినా నా వస్త్రములకై నిన్ను గొలిచెదరవయ్యా. ఆ పాటలో అన్నా అని పిలిచాడండి యేసు ప్రభు.